ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 2/1/2025 గురువారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాలను తెలుసుకుందాం. ముందుగా పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, హేమంత ఋతువు, పుష్యమాసము, శుక్లపక్షము, తదియ రాత్రి 1:07 వరకు ఉండి తదుపరి చతుర్థి ప్రారంభమవుతున్నది. శ్రవణ నక్షత్రం రాత్రి 11:08 వరకు ఉండి తదుపరి ధనిష్ఠా నక్షత్రం ప్రారంభమవుతున్నది. అలాగే అమృత ఘడియలు మధ్యాహ్నం 12:59 నుంచి 2:33 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:30 నుంచి 11:14 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:53 నుంచి 3:37 వరకు కూడా దుర్ముహూర్త వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి. వర్జము రాత్రి 3 గంటల నుంచి 4:33 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1:48 నుంచి 3:24 వరకు, సూర్యోదయం 6:50 సూర్యాస్తమయం 5:49. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. శుభయోగం, మంచి ఆర్థిక లాభాలు, వృత్తి ఉద్యోగాదుల అనుకూలత, కళాకారులకి క్రీడాకారులకి లాభం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలంగా ఉండబోతోంది. విద్యార్థులు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. అకాడమిక్ కానివ్వండి, బ్యాక్లాగ్ కానివ్వండి, కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏదైనా సరే విద్యలో రాణింపు బాగా ఉంది. అలాగే విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభాలు ఉన్నాయి. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ మర్జెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వేద బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష్య పండితులకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి వ్యాపార లాభాన్ని, వ్యాపారాన్ని విస్తరించే అవకాశం, అలాగే అన్ని రంగాల్లో కూడా అనుకూలమైన శుభయోగాలు పొందుకోవడం, రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభయోగాలు పొందుకునే అవకాశం కనపడుతోంది. మత్స్యకారులకు మత్స్య సంపద, రోజులు, చేపల చెల్ల వారికి లాభం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రికల్ అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోనూ లాభాలు పొందుకునే అవకాశం, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి, అనుకూలవంతమైన దాంపత్య జీవనం, ఈ యొక్క ఆస్తి సంబంధమైనటువంటి వివాదాలను కూడా తొలగిపోయే అవకాశాలు, కోర్టు వివాదాలు మీకు అనుకూలంగా మారబోతున్నాయి. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి కాస్త ఇబ్బందికర వాతావరణము, ఆర్థిక నష్టము, ఆస్తి నష్టము, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించడం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, అలాగే లేనిపోయిన అనవసరపు అపవాదులు, చికాకులు ఎక్కువగా ఉండబోతున్నాయి. తొందరపాటుతనంతో మీరు చేసే వ్యాపార నష్టాన్ని పొందుకుంటారు. భాగస్వామ్య వ్యాపారం మిమ్మల్ని మోసం చేసే అవకాశం, కళాకారులకు, క్రీడాకారులకు ఇబ్బంది, రాజకీయ రంగంలో కూడా అవమానాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అపమానం, ఎక్కడ కూడా డిబేట్లలో పాలు పంచుకోకండి, ప్రమాదాల్లో పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కష్టకాలం, ఎల్ఐసి, మెడికల్, గృహ మర్జెంట్లకి ఇబ్బందికర వాతావరణం, నకిలీ జ్యోతిష్కులు, నకిలీ వైద్యుల బెడద ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో నష్టాలు పొందుకునే అవకాశం, లాటరీలకి, జూదానికి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అలాగే విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోను, అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో ఇబ్బందికరంగా ఉండబోతోంది. విద్యార్థులు సమయపాలన, సమయ స్ఫూర్తి వలనే మంచి విద్యా అభివృద్ధి పొందుకుంటారు లేదా నష్టాలు పొందుకుంటారు. ఇతరుల మీద ఆధారపడకూడదు. నష్టాన్ని ఇబ్బంది పడే అవకాశాలు కనబడుతున్నాయి. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం కనబడుతోంది. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి కూడా నష్టం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా ఇబ్బందికరంగా ఉండబోతోంది. జాగ్రత్త. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండండి. పెద్దల మాట వినే ప్రయత్నం చేయండి. ఆస్తుల గురించి అనవసర వివాదాలు ఇబ్బందులు కలిగించవచ్చు. తస్మా జాగ్రత్త. వాహన వేగము, మద్యపాన సేవనం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. కుటుంబంలో స్వల్పమైనటువంటి వివాదాలు ఘర్షణాత్మకంగా మారే అవకాశం కనబడుతోంది. తస్మా జాగ్రత్త. ఈ రోజు మొత్తం కూడా మీరు సీతారాముల వారి అష్టోత్తరాన్ని, శని కుజగ్రహ అష్టోత్తరాన్ని చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే యోగం కనబడుతోంది. ఈ రాశి వారికి ఉదయం 9 గంటల నుంచి 12 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా
శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు, శుభకరమైనటువంటి వస్తు వాహనాలు కొనుగోలు చేసే అవకాశం, కళాకారులకి క్రీడాకారులకి వృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావు తవ్వే వారికి, తోలు రెగ్దిన షూ పరిశ్రమ కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. వ్యాపార రంగంలో అభివృద్ధి బాగా ఉంది. బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువుల వారికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తుల్లో కూడా లాభసాటి వ్యవహారంగా కనబడుతోంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఆర్థికమైనటువంటి అభివృద్ధి పొందుకునే అవకాశాలు, వివాదాలన్నింటిలో నుంచి కూడా బయటపడే అవకాశం, ఆస్తి పంపకాల లాభాలు పొందుకునే శుభయోగం కనబడుతోంది. ఈ రాశి వారికి ఈ రోజంతా కూడా అత్యంత అనుకూలమైనటువంటి వృత్తి ఉద్యోగాదుల లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి ఇబ్బందికర వాతావరణం, లేనిపోని అనవసరపు భేషజాలు, డబ్బుల విషయంలో జాగ్రత్త లేకపోవడం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, అతివేగము, మద్యపాన సేవనం ప్రమాదాన్ని కలిగిస్తాం. రాజకీయ నాయకులకు కూడా ఇబ్బందికర వాతావరణం, పదవీచ్యుతులయ్యే అవకాశం లేదా పార్టీ ఫిరాయింపులు మీకు నష్టాన్ని కలిగించవచ్చు, లేదా ఇంకేదైనా ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి, జాగ్రత్త. కళాకారులకి, క్రీడాకారులకి నష్టం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్దిన షూ పరిశ్రమలకు నష్టాలు పొందుకునే అవకాశం, కుటుంబపరమైనటువంటి చికాకులు, ముఖ్యంగా తల్లిని దూషించడం, తల్లిగారితో కంటూ అనవసర ఆస్తి వివాదాల గురించి సోదరులతో, సోదరిమణులతో విడిపోవడాలు లాంటివి జరిగేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అనవసరమైనటువంటి వివాదాల గురించి, అల్పమైన విషయాల గురించి బంధాన్ని, బంధుత్వాన్ని పోగొట్టుకునేటువంటి ప్రక్రియలో ఉన్నారు. జాగ్రత్త. అనవసరపు వ్యక్తుల మాటలు నమ్మి మిమ్మల్ని మీరు ఇబ్బంది పట్టుకునేటువంటి ప్రయత్నాన్ని చేయకండి, జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడడం కూడా నష్టాన్ని కలిగించే అవకాశం, కళాకారులకి, క్రీడాకారులకి ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా అవమానాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, అలాగే రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువుల వారికి నష్టము, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ ఇబ్బంది, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా నష్టాలు పొందుకునే అవకాశం కనబడుతోంది. జాగ్రత్త. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ భంగం, ప్రైవేట్ సంస్థల ఉద్యోగం బెంచ్ మీదకి మారవచ్చు, విదేశాల్లో ఉన్న వారు బలవంతంగా స్వదేశానికి వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి, ప్రభుత్వ రంగ సంస్థల్లో లంచగొండులుగా పట్టుబడే అవకాశం కనబడుతుంది. తస్మాత్ జాగ్రత్త. అనుకోని ఆకస్మికమైన ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఈ రాశి వారికి ఏమాత్రం కూడా అనుకూలవంతమైన పరిణామాలు లేవు. ఆచితూచి వ్యవహరించండి. విద్యలో గాని, ఉద్యోగంలో గాని, ప్రతి వ్యక్తితో మాట్లాడే విషయంలో గాని జాగ్రత్తగా ఉండండి, నక్తముగా ఉండండి, మౌనముగా ఉండండి. వీటి వల్ల మీకు ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉంటాయి. ఈ రాశి వారికి ఉదయం 6:59 నుంచి 8:02 మధ్య కాలంలోను, తిరిగి మధ్యాహ్నం 1:14 నుంచి 1:57 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి భగవద్గీత పారాయణం 2 నుంచి 6 అధ్యాయాలు చదవడం, అలాగే దుర్గాదేవి అష్టోత్తరాన్ని చదువుకోవడం, అలాగే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణ నమోస్తు అనే శ్లోకాన్ని నిరంతరం ఇవాళ పారాయణం చేయండి. అనుకూలవంతమైన శుభయోగాలు పొందుకుంటారు. వీరికి ఈ సమయంలో 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. శుభయోగం, ధనయోగము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, విద్యార్థికి విద్యా లాభాలు, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం, తాత్కాలిక ఉద్యోగం కూడా పర్మనెంట్ అవ్వడం, విదేశాల్లో కూడా ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, విదేశాల్లో కూడా మంచి కళాశాలలో ప్రవేశం లభించే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణ లాభం ఉంటుంది. తీర్థయాత్ర సేవలు కూడా మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా లాభాలు, స్వర్ణకార వ్యాపారస్తులకు వృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా లాభాలు ఉన్నాయి. కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, రాజకీయ రంగంలో కూడా అనుకూలత ఉంది. సినిమా రంగంలో వ్యాపార
లాభం ఉంటుంది. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి పూలు పళ్ళు కూరలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా విద్యార్థులకి చాలా మంచి విద్యా అభివృద్ధి ఉంటుంది, అద్భుతమైనటువంటి విద్యా అభివృద్ధి. అలాగే ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు, ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ ప్రాప్తించుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా వాళ్ళ ఉద్యోగం వచ్చే అవకాశం కనపడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభ. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను అభివృద్ధి పొందుకోవచ్చు. ఆరోగ్య లాభం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, అన్యోన్య దాంపత్యం, కోర్టు వివాదాల సమస్యపోయే అవకాశం, అనుకూలవంతమైనటువంటి ఆర్థిక, ఆధ్యాత్మిక ఆనంద యోగాలు ఇదంతా బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరికి 7 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జన్మ జాతకాన్ని చూయించుకోండి. ఎందుకంటే మీకు గోచార ఫలితాల్లో అష్టమ చంద్రుడు కొద్దిగా ఇబ్బంది కలిగించే అవకాశం, వాహన ప్రమాదాన్ని, ఆస్తి నష్టాన్ని, కుటుంబ సభ్యులతో ప్రమాదాన్ని, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకి గర్భస్రావం అయ్యే అవకాశం ఉంది. లేక సంతానవంతులయ్యారు, మీరు గర్భస్రావం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. తప్పకుండా జన్మ జాతకాన్ని వెంటనే పరిశీలింపజేసుకోవడం చాలా మంచిది. దానికి తగినటువంటి పరిహారాలు కూడా చేసుకోండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా లంచగొండులుగా పట్టుబడే అవకాశం ఉంటుంది. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం బెంచ్ విధికి మారుతోంది. విదేశాలకు వెళ్ళాలనుకున్నటువంటి మీ ప్రయత్నం నిష్ఫలమయ్యేటువంటి సూచనలు కనబడుతున్నాయి. భగవన్నామస్మరణ పొద్దున్న లేవు, ఎందుకంటే ఒక రోజు ముందుగానే మీకు ఫలితాలు వస్తాయి కదా. భగవన్నామస్మరణ, భగవద్గీత పారాయణం 8 నుంచి 16 అధ్యాయాలు చదవండి. అలాగే విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. తప్పకుండా ఇవాళ మీరు సాయంకాల సమయంలో ఈశ్వర ఆరాధన చేయడం వల్ల ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగ లాభాలు ఉంటాయి. కానీ ఈరోజు మీకు మొత్తం కూడా వ్యతిరేక ఫలితాలు. ఇంకా వ్యాపార పరంగా కూడా ఫార్మా ఇండస్ట్రీలో ప్రమాదం ఉంది, సిమెంట్ కర్మాగారాల ప్రమాదం ఉంది, పెట్రోల్ బంకులలో ప్రమాదం ఉంది, అలాగే నీటి సంబంధ విషయాల ప్రమాదం ఉంది. హోటళ్లలో తినే పదార్థాలు విషపూరితం అవుతాయి, మీ హోటళ్లు మూతపడతాయి. మద్యపానం చేయడం వల్ల ప్రమాదం ఉంది. అన్ని రకాల వ్యాపారాలు కూడా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క నష్టాన్ని పొందుకునే అవకాశం కనబడుతోంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ఐరన్, ఇటుకలు, సిమెంట్ వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. రాజకీయ రంగంలో ప్రమాదం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, కళాకారుల క్రీడలు ఇబ్బంది పొందుకోవడం, విద్యార్థులకి విద్యా నష్టం, ఇబ్బందికర వాతావరణం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల కూడా నష్టాలు పొందుకునే అవకాశం, విలువైన వస్తువులు చేదార్చుకోవడం, కుటుంబ సభ్యులతో వ్యతిరేకత, ఆస్తి పంపకాల్లో అసమానతలు, ఇవన్నీ కూడా మీ ఇబ్బంది కలిగించే అవకాశం. కాబట్టి తప్పకుండా భగవన్ నామస్మరణ చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. దుర్గాదేవి అష్టోత్తరాన్ని, కుజగ్రహ, చంద్రగ్రహ అష్టోత్తరాన్ని చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం బలంగా ఉంది. వీరికి ఉదయం 7:34 నుంచి 8:50 వరకు, తిరిగి 10:19 నుంచి 11:07 వరకు, తిరిగి సాయంకాలం 5:36 నుంచి 6:49 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ సమయంలో తప్పకుండా మీరు భగవంతుని ఆరాధన చేసుకోవడం ఉత్తమము. తద్వారా అనుకుంటుంది. ఎవరికైనా పాలు, పెరుగు దానంగా ఇవ్వడం కూడా శుభాన్ని కలిగిస్తుంది. వీరికి 3, 9 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి అదృష్ట యోగము, ఆనంద యోగము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, వివాహ యోగము, సంతాన యోగము, కుటుంబ సౌఖ్యము, ఆస్తి పంపకాల లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల ధన ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అనుకూలత, రైతన్నలకి పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభాలు, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశం. సినిమా రంగంలో మంచి వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడకు లాభాలు, విద్యార్థులకి మంచి విద్యా సంపన్నత, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, రోగనాశనం, రుణ విమోచనం, ఆనందకరమైన ప్రయాణం, తీర్థయాత్ర కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకి లాభాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభం, ప్రశాంతమైన జీవనం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతుంది. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. పోటీతత్వం, ప్రతి దాంట్లో విజయాన్ని పొందుకునే అవకాశం, అదృష్ట యోగం, ఆనంద యోగం,
రుణ విమోచనం, రోగనాశనం, బ్యాంకు నుంచి లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాల లాభాలు, పితృ సంబంధ వ్యక్తుల నుంచి శుభవార్త వినడం, కళాకారుల క్రీడాగల లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, అలాగే వైవాహిక జీవనంలో అనుకూలత, భార్య తరపు బంధువుల నుంచి కూడా ఏదన్నా ఆస్తులు పొందుకునే అవకాశం కనబడుతుంది. పిల్లల వల్ల ఒక మంచి శుభవార్త వింటారు. విద్యార్థికి లాభాలు, ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం, విదేశీయానం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, మత్స్యకారులకి, రొజలు, చేపల వారికి, స్వర్ణకార వ్యాపారస్తులకి అనుకూలత, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలో కూడా లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాన్ని పొందుకునే అదృష్ట యోగం. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ లో మంచి లాభాలు పొందుకోవచ్చు. లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. అద్భుతమైనటువంటి ఆనంద యోగాల పరంపర. అలాగే ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా లాభాలు. ఎల్ఐసి, మెడికల్, గృహ మడిజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వ కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభస్థితి. విదేశాల, స్వదేశంలో ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, భాగస్వామ్య అభివృద్ధి కలిసి వచ్చే అవకాశాలు, కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేసే అవకాశం కనబడుతుంది. ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునేటువంటి శుభమైన రోజుగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి కూడా పండగ వాతావరణమే. ధనధాన్య వృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, ఆస్తి పంపకాల లాభాలు, నూతన ఆస్తి పాత్రలు కొనుగోలు చేయడం, కళాకారులకి, క్రీడాకారులకి వృద్ధి, రాజకీయ రంగంలో కూడా అనుకూలత ఉంది. సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం పొందుకోవచ్చును. విదేశాల్లో కళా క్రీడా ప్రదర్శన మంచి లాభాలు పొందుకునే అవకాశం, ఆత్మీయుల కలయిక, ఆనందాది యోగం, అదృష్ట యోగం, బంధుమిత్రులతో అనుకూలత, అద్భుతమైనటువంటి వ్యాపార లావాదేవీలు లాభాలు పొందుకోవచ్చు. భాగస్వామ్య వ్యాపారంతో కూడా కలిసి వచ్చే అవకాశాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలు కూడా లాభాలు పొందుకునే అదృష్ట యోగం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలో లాభం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, మత్స్యకారులకి, రొజలు, చేపల చెల్ల వృద్ధి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకి, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ వాణిజ్యంలో కూడా లాభదాయకమైన శుభస్థితి. వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, విదేశీయాన, బంధుమిత్రుల సమాగమం పొందుకోగలిగే శుభమైనటువంటి రోజుగా చెప్పవచ్చు. వీరికి వృత్తి ఉద్యోగాదుల్లో కానీ, విద్యలో కానీ రాణింపు కూడా ఉంటుంది. 4, 5 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి స్వయంకృత అపరాధాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు తీసుకున్న గోతులు మీరు పడే అవకాశం, తొందరపాటుతనంతో అధిక ఖర్చు, తెలియని విషయాల్లో అధికంగా ఖర్చు పెట్టడం, అవతల వ్యక్తిని అనవసరంగా అధికంగా నమ్మడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. కళాకారులకి, క్రీడాకారులకి ఇబ్బంది, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మడిజెంట్లకు కూడా ఇబ్బందికర వాతావరణం, వ్యాపార నష్టం, గౌరవభంగం, అవమానాలు, ఆర్థిక నష్టం, ఆస్తి నష్టం, కుటుంబ సభ్యులతో వివాదాలు, అనవసరమైన ఇబ్బంది కలిగించే అవకాశం కనబడుతుంది. తస్మాత్ జాగ్రత్త. లేనిపోని అనవసరపు వివాదాలు ఎక్కువగా ఉన్నాయి. తొందరపాటు చర్యలుగా చెప్పబడుతోంది. కుటుంబపరమైనటువంటి చికాకులు ఎక్కువ కనబడుతున్నాయి. అనవసరమైన మాటలు మీకు నష్టాన్ని కలిగించవచ్చు. తస్మాత్ జాగ్రత్త. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, మత్స్యకారులకి, రొజలు, చేపల చెల్ల వారికి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో నష్టాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ, జూదం వల్ల ధన నష్టం, కుటుంబపరమైనటువంటి చికాకులు ఎక్కువగా ఉంటున్నాయి. మాతాపితృలతో గానీ, భార్యాభర్తల మధ్య గానీ, పిల్లల విషయంలో గానీ తప్పుడు సమాచారాలు పొందుకునే అవకాశాలు, దానివల్ల ఇద్దరి మధ్యలో భేదాభిప్రాయాలు, భార్యాభర్తల మధ్య తీవ్రమైనటువంటి అనర్థాలు జరిగే అవకాశం కనబడుతోంది. జన్మ జాతకాన్ని తప్పకుండా పరిశీలించుకోవడం చాలా మంచిది, లేదా నష్టాలు పొందుకుంటారు. ఈ రాశి వారికి దుర్గాదేవి ఆరాధన తప్పనిసరిగా ఈ రోజు మీరు పొద్దున్నే దుర్గమ్మ వారి దేవాలయానికి వెళ్లి అర్చన, అభిషేకం లేదా ఏదో ఒకటి కుంకుమార్చన చేయించుకోవడం చాలా మంచిది. ఎవరికి కూడా డబ్బులు ఇవ్వకండి. అనవసర వ్యక్తులతో పరిహాసంగా మాట్లాడకండి. జుగుప్సాగైన ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోకండి. జీవితంలో పూర్తిగా నాశనాన్ని పొందుకునేటువంటిది ఇది కారణమవుతుంది. అధర్మమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు, ధర్మ వ్యతిరేకమైన వాళ్ళతో వివాహాలు, ఈ ప్రేమ వ్యవహారాలు విద్యా నష్టాన్ని, ఉద్యోగ భంగాన్ని కలిగిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడే అవకాశం కనబడుతుంది. జాగ్రత్తగా ఉండండి. తప్పనిసరిగా మీరు దుర్గాదేవి ఆరాధన మరియు భగవద్గీతలో 3 నుంచి 9 అధ్యాయాలు చదవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. జన్మ జాతకాన్ని పరిశీలింపజేసుకునే ప్రయత్నం చేయండి. వీరికి ఉదయం 7:34 నుంచి 9:50 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 6, 4 అంకెలను అదృష్టాంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
కుంభరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అనుకూలత, ఆనంద యోగం, ఐశ్వర్యము, విద్య, ఉద్యోగ, వ్యాపార లాభము, ధనయోగము. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభం, రాజకీయ రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడాకారులకి లాభాలు, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోనూ లాభాలు పొందుకునే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చును. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, పెట్రోలియం, బేకరీ, ఉత్పత్తుదారులకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ఆధార వ్యాపారంలో లాభాలు. సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా అదృష్ట యోగం. మంచి సంకల్ప సిద్ధి పొందుకోగలిగే అవకాశం కనబడుతోంది. ఉన్నతమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. ధనధాన్య వృద్ధి, ఆనంద యోగం, ఐశ్వర్యము, అలాగే విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభము, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మణిజెంట్లకి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థులకు విద్యా లాభం, అనుకున్నటువంటి కార్య సాధన, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, ప్రతి విషయంలో కూడా మీకు అనుకూలత, ఆనందాలు పొందుకునే అవకాశంగా చెప్పవచ్చు. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి వ్యవహార తీరు అద్భుతం. ప్రతి విషయంలో కూడా చాలా పొందికగా మాట్లాడడం, పొందికగా మీ పనులు చేసుకోవడం, ఏ పనైనా మీ వైపు తిప్పుకోవడం, వాక్చాతుర్యం, వాహన యోగాన్ని, విద్యా లాభాన్ని, ఉద్యోగ లాభాన్ని, విదేశీయానాన్ని, డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండడం, రావాల్సిన డబ్బును సేకరించుకోవడం, కొత్త వ్యాపార ప్రారంభము, భాగస్వామితో అనుకూలత, కుటుంబ సభ్యులతో కూడా అనుకూలవంతమైన జీవనం, అలాగే శుభకరమైన సంతాన వార్త, పిల్లల విషయంలో గొప్ప వార్తలు, సినిమా రంగంలో వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడాకారులకి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల జిల్లా వృద్ధి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, పదార్థాలకి, నర్సరీ తోటలు, పూజా ఆధార వ్యాపారంలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, రైతన్నలకి మంచి లాభసాటి వ్యవహారం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయము, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి కూడా లాభాలు పొందుకోవచ్చును. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యా లాభం, విదేశాల్లో కూడా మంచి ఉన్నత స్థాయి విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, ఆకస్మిక ధన ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చును. ప్రశాంతమైనటువంటి వాతావరణం చెప్పబడుతోంది. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.